హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటంటే చూస్తున్నారు కదా, ఇది చిన్నప్పుడు అమ్మ ఎక్కువగా చేసే కొబ్బరి పచ్చడి అనమాట. ఈ టైప్లో ఇలా చేసారంటే కొబ్బరి పచ్చడి అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇది మనకి ఇడ్లీ, రైసు, రోటీ, దోశ దేంతో అయినా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా చేసి ఒకసారి కానీ దేంతో అయినా తిన్నారంటే మరి వేరే టేస్ట్ అనేది మీకు నచ్చదనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. దానికోసం ఇలా పండిన పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇలా తీసుకుంటేనే దీనికి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. పండిన మిరపకాయలు అయితేనే. పై చెక్కలు 2 ఈ కొబ్బరి చెక్కలు అయితే, చిన్న అల్లం ముక్క, అలానే కాస్తంత వెల్లుల్లి, ఉసిరికాయ అంత చింతపండు, పల్లీలు 1 కప్పు, డాల్పప్పు అదే పుట్నాలు 1 కప్పు తీసుకున్నాను. అయితే ఆయిల్ అయితే ముందే పెట్టేశాను. దీనికి 1 టీ స్పూన్ అంత మాత్రమే ఆయిల్ పడుతుంది, ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు. ముందైతే ధనియాలు 1 టీ స్పూన్ వేసుకుందాం. అలానే జీలకర్ర 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. మెంతులు 1 టీ స్పూన్ అంతా నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇందులో అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి కూడా, ఇవి మాత్రమే ఫ్రై చేసుకుని మిగతా ఏవి మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి కూడా కాస్త వేడి ఎక్కితే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఇది పండిన మిర్చి కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అయితే ఇది ఇలా చేసి మనకి దేంతో తిన్న టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇవైతే ఫ్రై అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు ఇది చల్లారినాక మనం ఇంకా మిక్సీ పట్టేసుకోవడం. ఈ కొబ్బరి అనేది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని చింతపండు, పుట్నాలు అన్నీ వేసేసి ఇందులో కాస్త సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడం. ఇంకా కొబ్బరి అయితే ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మిక్సీ జార్లో ఫస్ట్ ఇవి వేసేద్దాం. ఇవి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇంక ఇందులో కొబ్బరి అయితే వేసేద్దాం. ఫస్ట్ ఈ 2 మిక్సీ పట్టి తెద్దాం. ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఇలా వచ్చింది కదా. ఇప్పుడైతే పల్లీలు, పుట్నాలు, చింతపండు, ఇప్పుడు దీనికి టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇంకా మళ్ళీ పట్టుకెళ్ళి మిక్సీ పట్టి తెచ్చుకుందాం. ఇప్పుడు ఇంకా ఇందులో ఎంత వాటర్ పడితే అంత వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టి తెచ్చేసుకోవడం. ఇప్పుడు ఇంకా పచ్చడి మొత్తం రెడీ అయిపోయింది కదా. ఈ చట్నీని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని దీన్ని మళ్ళీ కాస్త పోపు అయితే పెట్టుకుందాం. అయితే ఈ తాలింపు పెట్టుకోవడానికి మనకి వేరేగా ఆయిల్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇందాక చేయగా కాస్త ఆయిల్ అయితే మిగిలింది, అందులోనే కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, అంతకుమించి మరి ఏం వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా. కాస్తంత ఆవాలు వేసుకొని 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఈ ఎండుమిర్చి ఒక్కటే వేసాను చూడండి, అది 2 ముక్కలు చేసేసి, కరివేపాకు కూడా ఇంత కరివేపాకు కట్ చేసేసి వేసుకుంటే బాగుంటుంది అనమాట. అయితే హింగు కాస్త, హింగు అనేది మనకు ఆప్షనల్, నేనైతే వేస్తున్నాను. మీరు నచ్చితే వేయండి, లేకపోతే అది స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఒక్కసారి అయితే కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడం. ఇప్పుడు ఇంకా ఇందులోకి తాలింపు మొత్తాన్ని వేసేయడం. ఇంకా అంతే, సూపర్ టేస్టీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.